షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతుండటంతో పార్టీ లోపలే కొత్త చర్చ మొదలైంది. ఇతర పార్టీల నుంచి వరుసగా నేతలు కారెక్కుతుండటంతో అక్కడ కారు ఓవర్లోడ్ అయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో షేర్లింగంపల్లిలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి వస్తున్న చాలా మంది నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఆ దృష్టిలో భాగంగానే షేర్లింగంపల్లి సెగ్మెంట్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలను భారీగా పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ తన బలం పెంచుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఆయన కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు షేర్లింగంపల్లిలో కూడా పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా చేరికలు జరగడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం పెరుగుతుందనే భావన కనిపిస్తున్న పార్టీలో అంతర్గత సమన్వయం కొరవడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఉద్యమకాల నుంచి పార్టీలో ఉన్న నాయకులు, తాజాగా చేరిన నేతల మధ్య సమన్వయం అంతగా లేకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొందన్న టాక్ ఉంది. కొత్తగా పార్టీలో చేరుతున్న నాయకులు కూడా ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకోవడంతో పోటీ మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు షేర్లింగంపల్లి అంటే బీఆర్ఎస్ కు గట్టి బలం ఉన్న నియోజకవర్గంగా పేరుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ నియమించాలని పార్టీ లోపలి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఇంటికి వెళ్లడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతకు అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఏముందన్న ప్రశ్నలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ సాయిబాబా తనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు వస్తాయని ఆశిస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లో పనిచేస్తున్న చిర్రా రవీందర్ యాదవ్ కూడా షేర్లింగంపల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ కార్పొరేటర్లు నవతారెడ్డి, సింధు, ఆదర్శ్ రెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ పై తమకే అవకాశం వస్తుందని చెబుతున్నట్లు సమాచారం. దీంతో షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధిష్టానం చివరికి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందో, మిగతా ఆశావహులను ఎలా సమన్వయం చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నియోజకవర్గంలో బీఆర్ఎస్లో అంతర్గత పోటీ పెరగడం కాంగ్రెస్కు రాజకీయంగా కొంత అడ్వాంటేజ్గా మారుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.